మరికొద్ది గంటల్లో ఉప్పల్ వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య పోరుకి ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. ఈ సీజన్లో ఇది 8వ మ్యాచ్ కాగా ఇరు జట్లు కూడా విజయం కోసం తహతహలాడుతున్నాయి. మ్యాచ్ కోసం హెచ్సీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 3000 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. నేడు సాయంత్రం 7:30 మ్యాచ్ స్టార్ట్ కానుండగా 4 గంటల నుంచి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు కొన్ని ఆంక్షలు విధించారు. బ్యాగ్, ల్యాప్టాప్, ఆల్కహాల్, గ్లాస్ బాటిల్, వాటర్ బాటిల్, మారణాయుధాలు, కెమెరా, పేలుడు పదార్థాలు, అలాగే బాణసంచా, తినే వస్తువులు, సిగరెట్, లెటర్స్, బైనాక్యులర్, నైఫ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి స్టేడియంకు తీసుకురావద్దంటూ పోలీసులు తెలిపారు. మరికొద్ది గంటల్లో ఉప్పల్ వేదికగా హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య పోరుకు ఉప్పల్ స్టేడియం ముస్తాబైంది. అయితే ఈ సీజన్లో ఇది 8వ మ్యాచ్ కాగా ఇరు జట్లు కూడా విజయం కోసం తహతహలాడుతున్నాయి. మ్యాచ్ కోసం హెచ్సీఏ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. 3000 మంది పోలీసులతో బందోబస్తు కూడా చేపట్టారు. సాయంత్రం 7:30 మ్యాచ్ స్టార్ట్ కానుండగా 4 గంటల నుంచి ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు కొన్ని ఆంక్షలు కూడా విధించారు. బ్యాగ్, ల్యాప్టాప్, ఆల్కహాల్, గ్లాస్ బాటిల్, వాటర్ బాటిల్, మారణాయుధాలు, కెమెరా, పేలుడు పదార్థాలు, బాణసంచా, పెట్స్, తినే వస్తువులు, సిగరెట్, లెటర్స్, బైనాక్యులర్, నైఫ్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ లాంటివి స్టేడియంకి తీసుకురావద్దంటూ పోలీసులు తెలిపారు.